ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం. ప్రకృతి వ్యాలీలో మన కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ప్రకృతి వ్యాలీలో ఏర్పాట్లు దివ్యంగా జరుగుతున్నాయి. రాజగపతిరాజు గారు మరియు వారి బృందం ఆధ్వర్యంలో చాలా చక్కగా మహాకరుణ ధ్యాన మహాచక్రానికి అద్భుతంగా కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెంట్లు వేస్తున్నారు, తర్వాత డైనింగు అన్నీ పూర్తి చేశారు. చిన్న చిన్న పనులు పూర్తవుతున్నాయి. 2వ తారీఖుకి సమస్తం పూర్తవుతాయి. మీ అందరికి ఇదే హార్దిక స్వాగతం. ఈసారి ఇది ఒక అద్భుతమైన ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉండడానికి చెట్ల కింద మనం టెంట్లో పడుకోవడానికి చక్కగా అద్భుతంగా తయారు చేశారు. ఈ మంచాలు ఈ టెంటు దీనిలో చక్కగా ఉండొచ్చు. ఇది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది అందరికీ. ఎందుకంటే మనం ఎప్పుడు రూముల్లో మంచాల్లో గదుల్లో గడిపేస్తున్నాం, అలా కాదు, ప్రకృతిలో మనం ఉండొచ్చు. ప్రకృతిలో సకుటుంబ సపరివార సమేతంగా రావచ్చు, పిల్లలతో రావచ్చు. సో ఇది ఒక మోడల్ తయారు చేశారు. ఇలాంటివి దాదాపు ఒక 50 దాకా వేశారు. ఒక్కొక్క దానిలో 2 ఉండొచ్చు. ఫ్యామిలీకి ఇస్తున్నారు ఇవన్నీ. సో ఏదేమైనా ఈ అద్భుతాలన్నీ మీరు వచ్చి ఇక్కడ అనుభవించండి. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 11వ తారీఖు దాకా ఈ కార్యక్రమం నడుస్తుంది. మీ అందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మీ అందరిని కోరుచున్నా. సో ఈ ప్రకృతిలో ఈ అనుభూతి మీరు పొందండి. చాలా అద్భుతమైన అనుభవాలు సొంతం చేసుకోండి. ప్రకృతి వ్యాలీలో ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈసారి మనకి టెంట్స్, తర్వాత డయాస్కి సంబంధించినంతా వేయడానికి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చాడు. సౌండ్ సిస్టమ్, స్క్రీన్ సిస్టమ్ అంతా లైటింగ్తో సహా A to Z డిజిటల్ స్క్రీన్తో సహా చేయడానికి ఒక గొప్ప మిత్రుడు వచ్చాడు. అతని పేరు రాము. ఇతను 1 సంవత్సరమే అయింది ధ్యానంలోకి వచ్చి. ఇంటి దగ్గర పిరమిడ్ కట్టాడు. ఆ పిరమిడ్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు. నేను ఉన్నాను సార్ అని చెప్పేసి అతను వచ్చి ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాము గారు, ఎలా ఉంది ఏర్పాట్లు అంతా? మీరు ఎలా చేస్తున్నారు? మీకు ఏమనిపిస్తుంది? నమస్తే సార్. ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి సార్. మీరు వచ్చి 1 year అయింది నాకు తెలిసి, అంతే. 1 year లోనే ధ్యానాశ్రమం కట్టారు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అసలు? అంటే నా గురుదేవులు బాగా సపోర్ట్ చేస్తారు సార్. ఓకే, బాబాజీ గారు అనుగ్రహం సార్. ఆయన ముందుండి నాకు బాగా నమ్మేది ఏంటంటే సార్, ప్రకృతి మా గురుదేవులు బాబా గారు నేను చేసేది కాదండి, ఆయన ముందుండి నడిపిస్తారండి. సక్సెస్ రేటింగ్ అనేది ఎక్కువగా ఆయన ఇచ్చేదండి. చాలా సార్ మర్చిపోయాను సార్, అసలు విషయం గురుగారి దయ వల్ల పత్రిజీ గారు నాకు కల్లో రావడం జరిగింది సార్. ఆయన కూడా నాకు ధైర్యం ఇచ్చారు. నేను వెనకాతలు నేను ఉన్నానని. ఎప్పుడు చూడలేదు సార్ ఆయన. ఆ రోజు నేను పత్రిజీ గారి కల్లో కనిపించి నేను ఉన్నానయ్యా అంటే ఇలా నేను పత్రిజీ గారికి దండం పెట్టాను సార్. కాళ్ళకి దండం పెట్టి వద్దమ్మా లేక నిల్చోబెట్టారు. సార్ క్షమించండి, నేను మిమ్మల్ని ముందుగా బతుకుంటానుగా తెలుసుకోలేకపోయానంటే, అదేంటి అయ్యా నీ వెనక నేను ఉన్నాను కదా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి జరిగింది సార్. రాజుగారికి మార్నింగ్ ఫోన్ చేశాను, సార్ అలా జరిగిందని అంటే సార్ అన్నారు నిజం అలానే మాట్లాడు అంటే నాకు ఎలా మాట్లాడతారో కూడా తెలియదు కదా సార్. అందువల్ల అడిగితే వద్దన్న ఎప్పుడు నేను నిజంగా ఇందులోకి వచ్చిన తర్వాత నాకు మంచి గురుదేవులు. ఈ సంవత్సరం జరిగిన అద్భుతం ఇది. ఎందుకంటే ప్రకృతి వ్యాలీలో ఈ ప్రోగ్రామ్ చేయడానికి మనకి కొంచెం ఫండింగ్ ఇబ్బందిగా ఉంది. అడ్వాన్స్లు ఇస్తే కానీ టెంట్లు వేయడానికి ఎవరు రారు. ఎలాగని రాజుగారు బాధపడుతున్న సమయంలో కరెక్ట్గా పత్రికారు ఇతను కల్లోకి రావటం, ఇతను దాన్ని పత్రికారిని చూసి ఆనందంతో పరవశించడం, నేనున్నాను సార్, నేను సపోర్ట్ ఇస్తాను సార్, నేను రావడము. చూడండి ఎంత అద్భుతాలు జరుగుతాయో. మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేద్దామని ఒక అడుగేస్తే చాలు, పరమ గురువులు 9 అడుగులు వేస్తారంటానికి ఇదే ఎగ్జాంపుల్. పత్రికారు ఆయన కల్లోకి వచ్చి చెప్పి ఇక్కడ దగ్గరుండి పంపించాడు. ఇతనే మొత్తం సౌండ్, స్క్రీన్, లైటింగ్, స్టేజ్, భోజనాలకు సంబంధించిన సెటప్ సమస్తం ఇతనే, జనరేటర్తో సహా అతనే చూసుకుంటున్నాడు. అలాగే ఇంకా మీరు మీ సహకారాలు అందించాలని నేను కోరుకున్నాను. గురుదేవుల అనుగ్రహం. చాలా అద్భుతంగా ప్రకృతి వ్యాలీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిగో డయాస్ తయారవుతుంది. సో ఇక్కడ ఒక అద్భుతమైన సాయంత్రాల పూట గడపడానికి ఒక మంచి పిరమిడ్ తయారు చేయబడింది. అటువైపు ఒక లైబ్రరీ తయారు చేయబడింది సత్సంగానికి. మరియు ఈ డయాస్ ప్రోగ్రామ్ కోసం అంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడేమో టెంట్స్ వేశారు, అద్భుతమైన టెంట్స్ వేశారు అందరూ ఉండడానికి. ఇక్కడేమో ఫ్రీ అకామిడేషన్ కోసం అంతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అక్కడ ఇంకా తయారవుతున్నాయి. ఇదిగో మంచాలు, అందరూ పెద్దవాళ్ళు ఉండడానికి మంచాలు కూడా కొయ్యతో మంచాలు తయారు చేసి మరీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏర్పాట్లు అయితే శరవేగంతో జరుగుతున్నాయి. మీ అందరూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి అద్భుతంగా 10 రోజులు దివ్యంగా అనుభవించడానికి మీకోసం ఇక్కడ సమస్త ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీ అందరికీ ఇదే స్వాగతం.
ఇది ప్రకృతి వ్యాలీలో మనం కార్యక్రమం చేసుకోబోయే ప్లేస్లో అకామిడేషన్ ప్లేస్ ఇదంతా. సో ఇక్కడ కొన్ని తయారు చేస్తున్నారు, అదిగో అది చూడండి, అది ఒక అకామిడేషన్ ఉండడానికి ఇలాంటిది షెడ్స్ వేస్తున్నారు. వీటి లోపల పైన క్లాత్ కట్టేసి కిందన మంచాలన్నీ ఏర్పాటు చేస్తారు. సో అదేవిధంగా కొన్ని టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. సో అటువైపు ఏమో మరొక టెంట్ ఉంది, అక్కడికి వెళ్దాం. సో వచ్చిన వాళ్ళందరికీ ఉండడానికి, పెద్దవాళ్ళకి ముఖ్యంగా కింద టెంట్లో ఉండలేని వాళ్ళ కోసం ప్రత్యేకమైన కొన్ని గుడారాలు వేశారు. ఈ గుడారాల లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ గుడారాల్లో ఇదిగో మంచాలు ఉన్నాయి, చక్కగా చెక్కతో తయారు చేసిన మంచాలు ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ ఇవ్వబడతాయి. ఎవరైతే కుటుంబంతో వస్తారో వాళ్ళందరికీ ఒక 30 మందికి వరకు ఇది ఇవ్వడానికి బాగుంటుంది. సో ఇలాంటి దాదాపు ఒక 10 వరకు వేశారు. దాదాపుగా అందరూ గ్రూప్గా వచ్చిన వాళ్ళకి ఇవి ఇస్తున్నారు. సో అందరూ ఇందులో హాయిగా గడపచ్చు. ఇంకా ఇందులో తివాచీ అది వేసి చుట్టూతా చక్కగా అద్భుతంగా తయారు చేస్తారు. చలి రాకుండా ఉండడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఉండడానికి కొన్ని కాటేజెస్ కట్టారు. ఈ చుట్టూతా ఉన్న కాటేజెస్ అన్నీ అవే. అదేవిధంగా పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకోవటానికి, పేరెంట్స్ ధ్యాన కార్యక్రమంలో ఉన్నప్పుడు పిల్లలు ఆడుకోవటానికి వాళ్ళకు ఉయ్యాల బల్లలు, తర్వాత జారాబండ్లు అవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. తర్వాత ఇది మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మంచాలు. వీటి మీద నవారు అల్లేసి వాటికి చిన్న చిన్న టెంట్లు వేస్తారు. ఆ టెంటుల్లో ఉండొచ్చు. ఒక టెంటులో ఉన్న అనుభూతి కలుగుతుంది. చిన్న కుటీరాలు తయారు చేస్తున్నారు ఆ చుట్టుపక్కల అన్నీ. సో ఇక్కడ కూడా మీరు ఒక దివ్యమైన అనుభవం పొందొచ్చు. సో మిత్రులారా, ఇవన్నీ పిరమిడ్ కాటేజెస్. ఇక్కడంతా పిరమిడ్ కాటేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన నిర్మాణాలు. ఈ ప్రతి ఒక్క దానిలో పిరమిడ్ హౌసెస్ ఇవి. ఇందులోనే ఎవరైనా మాస్టర్స్, విఐపి మాస్టర్స్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. సో పిరమిడ్ హౌస్ విత్ కిచెన్ విత్ టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్ ఇందులో వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఇవి ఒక 30 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి అందరూ మాస్టర్స్కి, సీనియర్ మాస్టర్స్కి, వారి బృందానికి ఇవి ఇస్తారు. సో ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా తయారు చేయబడుతున్నాయి. సో మిత్రులారా, ఇది ప్రకృతి వ్యాలీ యొక్క స్వరూపం. చాలా చక్కగా తయారు చేశారు. ఇదంతా క్లీన్ చేసేసి, మొక్కలన్నీ క్లీన్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. సో ఇవన్నీ, ఈ హౌసెస్ అన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చినాయి. ఇక్కడ రాత్రిపూట క్యాంప్ ఫైర్ వేస్తారు. ఈ క్యాంప్ ఫైర్లో అందరూ చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్న మాస్టర్స్ అందరూ ఇక్కడ గడుపుతారు. సో ఇది ఈ ప్రకృతి వ్యాలీ యొక్క దివ్య స్వరూపం. చక్కగా తయారవుతుంది. మరి మన రామకృష్ణరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య సేవాదళ్ ఇన్ఛార్జ్ అయిన ఉత్తరాంధ్రకి. సో సేవాదళ్లో వారి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి వారు చెప్తారు. అద్భుతంగా జరుగుతున్నాయి. రాజపతి బ్రహ్మాండంగా అకామిడేషను, అరిటాకు భోజనాలు, పిరమిడ్ హౌసులు, మంచాలు, పరుపులు, అద్భుతమైన టెంట్లన్నీ మొత్తం. వంశీ సారు ఈసారి జీకే సారు, వంశీ సార్ ముందు అందరూ కంబైన్డ్గా వజ్దే కుటుంబం చెప్పి నిన్నే, అంటే ఇంతవరకు ఒక్కొక్కరు చేసుకొచ్చారు. ఇప్పుడు 3 మాస్టర్లు తీసుకున్నారు జగపతిరాజు గారు. చాలా అద్భుతమైన ఒక కార్యక్రమం ఈసారి. అందరూ బాగా రావాలని కోరుకుంటున్నాం. సో ఈ ప్రకృతి వ్యాలీలో ఒక అందం ఏంటంటే పొద్దున్నే ఉంటుంది మిత్రులారా. అసలు ఏదో స్వర్గలోకంలో ఉన్నట్టు చూడండి. ఆ కొండలు చూడండి, మొత్తం చుట్టుపక్కల కొండలు ఉంటాయి. ఈ కొండలన్నీ పొద్దున్నే మంచుతో ఉంటాయండి. వాటికి మీదకి ట్రెక్కింగ్కి వెళ్తారు పిల్లలు కొంతమంది. సో అసలు ఇది ఒక ఈ కోటలాగా ఉంటుంది అనమాట, చుట్టూతా కొండలు. పత్రి గారు ఎందుకు ఈ ప్లేస్ ఎంచుకున్నాడు అన్నది మీకు ఇక్కడికి వస్తే కానీ తెలీదు. నేను ఎంతో దూరం నుంచి వచ్చే వాళ్ళందరిని అడుగుతాను, ఏం అనిపించారు. చూడండి, చుట్టూతా బార్డర్. ఈ ప్రకృతి వ్యాలీకి ఒక అందము ఈ బార్డర్. మొత్తం కొండలే. ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న కొండలు చూడండి, ఎంతో ఎత్తైన కొండలు చుట్టూతా ఉంటాయి. వాటిల్లో జలపాతాలు. ఎక్కడెక్కడో మనం హిమాలయాలు పోతాం ఈ అద్భుతం కోసం. ఇక్కడే ఉంది, మన విశాఖపట్నంలోనే ఉంది. కానీ మనం మిస్ అవుతున్నాం. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే కూర్చొని చక్కగా మనం ఈ ప్రకృతి అందాలి. ఇక్కడ ఈ పొద్దున్నే లేచి ఇలా కూర్చొని ఆ కొండలను చూస్తుంటే ఉంటుందండి. పౌర్ణమి అప్పుడు చూడాలి దీని అందాలు. ఆ వెన్నెల్లో ఆ మంచు తెరల మధ్య ఆ కొండలు, ఈ అద్భుతం అసలు అది అనిపిస్తే కానీ తెలీదు. సో మీ అందరూ
చక్కగా ఈ 10 days ఈ అద్భుతాలన్నీ ఆనందాలు అనుభవించండి. మీ అందరికీ మరొక్కసారి ఆత్మీయ స్వాగతం. సకుటుంబ సపరివార సమేతంగా మీరు మీ కుటుంబంతో కలిసి వచ్చి ఈ శాకాహార గ్రామంలో ధ్యానులందరూ ఉండాల్సిన గొప్ప ప్లేస్ ఇది. ఈ గ్రామంలో ఈ ఆనందాల అనుభవాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన ప్రదేశం ప్రకృతి వ్యాలీలో ప్రతిరోజు సాయంత్రం నడక కోసం ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ ఫారెస్ట్లో ఇంత అద్భుతమైన నేచురల్లో చూడండి, ఆ పూలు, ఆ పక్షులు అంతా నేచర్ అనమాట. ఇక్కడ అంతా అద్భుతమైన నేచర్ చూడండి. ఎక్కడ ఎంత ఎతికినా దొరకంది ఇలాంటి కొండలు, ఇలాంటి సూర్యుడు, ఈ కాంతులు, ఆ పువ్వులు చూడండి. అడవి పూలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ అడవి పూలు చూడండి. ప్రతి ఒక్క చెట్టు ఒక అద్భుతమే ప్రకృతి వ్యాలీలో. దీనిని మీరు ఆస్వాదించండి. చూసారు కదా ప్రకృతి వ్యాలీలో వాటర్, ఎంత స్వచ్ఛమైన వాటర్, కొండల్లో నుంచి వచ్చే వాటర్, వనమూలికలతో తయారైన వాటర్. ఇది ఎంత అద్భుతమైన వాటరు. ప్రతిరోజు ఈ వాగులో స్నానం, ప్రతిరోజు ఈ వాగులో మనం ఆటలాడతాం, చక్కగా స్నానం చేస్తాం, ఇక్కడ ఉన్న మూగజీవాలతో కలిసి జీవిస్తాం. ఈ ప్రకృతి వ్యాలీ మిమ్మల్ని పిలుస్తుంది, తరలి రండి. ఈ మూగజీవాలు మధ్య ఆడుతూ పాడుతూ గడుపుదాం. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో ఆ ప్లేస్ అంతా. ఈ మూగజీవాలతో కలిసి జీవిద్దాం, వాటితో ఆడుతాం, వాటితో నడుస్తాం, వాటితో కలిసి ఉంటాం. అక్కడ చూడండి ఆ కొండ మీద ఇటువైపు ఎంత అద్భుతంగా ఈ మూగజీవాల యొక్క అరుపులే మనకు సంగీతం. ఇక్కడ సంగీతం వాయిద్య కళాకారులు లేరు, వాటి యొక్క అరుపులే మనకు సంగీతం. వాటితో కలిసి ధ్యానం చేస్తాం. ఇది అడవి యొక్క సౌందర్యం. ఈ అడవికి మీ అందరికీ స్వాగతం. ఈ ప్రకృతి వ్యాలీలో ఉన్న ఈ అడవికి మీ అందరికీ మరీ మరీ స్వాగతం.